హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాం. ఈసారి ఎక్కడికనేది ముందు మీకు అర్థమవుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తీసేటప్పుడు ఫోన్ పడిపోయింది అనుకో, మా డాడీ చేతిలో నాకు మెడ్ దెబ్బలు ఖచ్చితంగా ఖాయం. ఘాట్ రోడ్లో గాడీని ఎక్కించేటప్పుడు అయితే నాకు మినీ తిరుమల కొండనే అనిపించింది. ఎలాగైతేనేమి మేము కూడా ఇషాకి వెళ్ళామనేసి ఇన్స్టాలో స్టోరీ పెట్టుకొని అందరికీ చూపించుకోవాలనేసి ఆర్డర్ చెప్పిన 6 గంటకు తీరిగ్గా తీసుకొచ్చాడు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి. మా ఫ్రెండ్స్ అయితే నన్ను కాలేజ్ దగ్గర రమ్మన్నారు, ఇక్కడికి వస్తే పిక్ చేసుకుంటా అని చెప్పారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఇదే మా కాలేజ్. దీని టూర్ కావాలంటే ఈ వీడియోకి 50 లైక్స్ కంప్లీట్ చేయండి, తర్వాత అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. మనం ఎలాగో గాలి తిరుగుతున్నాం, పాపం టైర్కి కూడా గాలి పెట్టిద్దాం అనేసి గాలి పెట్టిస్తున్నాం. ఇక్కడ నేను, పునీత్, హిమజ ఇంకా సూర్య ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో మన వాళ్ళు జాయిన్ అవుతారు. మా బ్యాచ్లో అరికాల్లో బుర్ర ఉంది ఎవరికంటే ఈ హిమజాకి మాత్రమే, ఎందుకంటే క్లిప్ కూడా నాలావది పెట్టింది వెనక. ఇంకా హెల్మెట్ వేస్తాను, ఎట్లా పడుతుంది అనుకుందా ఏమో. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఇది మా కాలేజే కానీ మాది కాదు. అంటే మా డిఎస్యుకి సంబంధించిన క్యాంపసెస్ బెంగళూరులో 5 ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటి. ఉన్న 5 క్యాంపస్లలో మన క్యాంపసే పెద్దదన్నమాట. కాలేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంద్రభవనం ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే కాలేజ్ గురించి చెప్పేటట్టున్నాను, ట్రిప్ గురించి మొత్తం మానేసి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మన వాళ్ళు జాయిన్ అవుతారని చెప్పేసి. ఇక్కడ ఉన్నారే వీళ్ళే అంతా మన వాళ్ళు. ఏ ట్రిప్ లో అయినా ఒకే బైక్ మీద రావాలంటే నాకైతే చెడ్డ చిరాకు, అందుకని అన్ని బైక్లు మారేశాను. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, దాన్ని తప్పించుకోవడానికి మేమైతే ఇప్పుడు నైస్ రోడ్ ఎక్కుతున్నాం. నేను ఈ నైస్ రోడ్ మీద బాగా గమనించింది ఏమంటే, చేతిలో బండి ఉందని చెప్పేసి ఎలా పడితే అలా వెళ్తున్నారు, చాలా స్పీడ్ వెళ్తున్నారు. ఒకరిద్దరనే కాదు, చాలా మంది అలానే వెళ్తున్నారు. తోలండి కానీ జాగ్రత్తగా తోలండి, మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి అందరూ. ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే బైక్స్ కూడా టోల్ కట్టాలి. అందరూ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అథెంటిక్ గా ఒక వీడియో తీసి పెడతారు చూడండి, అలా ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ మాలో ఆ కోఆర్డినేషనే లేదు అసలు. ఒకడొక్క చోట వస్తే ఇంకో చోట వచ్చి వెళ్ళిపోతాడు, అలా వెళ్ళారు. ఫోన్ మార్చిన తర్వాత నా ఫోన్ నాకు తెలియకుండానే మంచి క్లిప్స్ అన్ని తీసి పెడతాంది. చూడండి ఎలా ఉందో. ఈ నైస్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కెమెరాలు ఉంటాయి, స్పీడ్ ని ట్రాక్ చేసి మనకు వెంటనే ఆటోమేటిక్ గా ఫైన్లు పడిపోతా ఉంటాయి. ఒక చోట 2 చోట్ల మాకు కూడా పడింది అనుకుంటాను, లేదు మళ్ళీ అది చూసుకుంటే అదైతే పర్లేదు. ఎందుకురా ఫైన్ పర్లేదు అని అడిగితే ఫ్రెండ్స్ అప్పుడు చెప్పారు, ఆంధ్ర వెహికల్స్ కి కొన్నింటికి పడతాయి కొన్నింటికి పడవు అనేసి. మన దగ్గర ఉన్న ఈ బండ్లలో 3 బండ్లు వచ్చేసి ఆంధ్రావి, 2 వచ్చేసి కర్ణాటకవి. ఎలా అయితే అలా అయింది, మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి గైస్. ఆంధ్రాలో పోలీసులు చూసి భయపడేటోళ్ళు ఇక్కడ వచ్చేసి పోల్స్ చూసి భయపడుతున్నారు, ఎందుకంటే ఆంధ్ర పోలీసుల చేతిలో కెమెరాలు ఉంటాయి, ఇక్కడ పోల్స్ చేతిలో కెమెరాలు ఉంటాయి. ఐ మీన్ పోల్స్ కి కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటారు అనేసి. ఎన్ని నైస్ రోడ్లు ఎక్కినా, ఎన్ని ఫ్లైఓవర్లు ఎక్కినా లాస్ట్ కి మాత్రం బెంగళూరు ట్రాఫిక్ కి బలిగాక తప్పట్లేదు అసలు. ఈ బెంగళూరు ట్రాఫిక్ లో బతకాలంటే మనకు ఉండాల్సింది ముఖ్యంగా ఓపిక లేకపోతే అస్సలు ఉండలేము ఇక్కడ. ఇదైతే మన సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ అనమాట, దీన్ని వచ్చేసి మాల్ ఆఫ్ ఏషియా అంటారు. ఈ వీడియో కూడా ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేద్దాము. ఒకసారి ఇల్లుండే కానీ అక్కడ షార్ట్ వీడియో మాత్రమే తీసుకొచ్చాను, ఎందుకంటే ఫోన్ లో ఛార్జ్ అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళేటప్పుడు మాత్రం మనసులో ఏదో ఫీలింగ్ అనమాట, ఎందుకంటే ఇది మా అనంతపూర్ హైవే కాబట్టి. అలాగే మీరు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు కామెంట్ చేసేయండి ఒకసారి, నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారనేసి. ఈ ఫోన్ నా చేతికి వచ్చినప్పటి నుంచి నా చేతిలో అస్సలు నిలబడట్లేదు, ఇలా తిప్పి అలా తిప్పి పిప్పి చేసి మరీ వీడియోలు తీస్తున్నాను. ఇట్లా తీసేటప్పుడు ఫోన్ పడిపోయింది అనుకో, మా డాడీ చేతిలో నాకు మెడ్ దెబ్బలు ఖచ్చితంగా ఖాయం. ఇంకా అప్పుడే సన్ బ్రో బాయ్ చెప్పేసి మూన్ బ్రో పైకి అలా వస్తుంటే ఇంకా మా వాళ్ళకైతే చలి ఎక్కువైపోయేసి టీ తాగుదామని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. వెనకటికి నాలంటోడే ఒకడు హెల్మెట్ పెట్టుకుంటే తల మీద క్రాప్ పోతుంది అనేసి పెట్టుకోలేదంట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలా అయిపోయింది. టీ తాగేసి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కానీ ఒక అరగంట సొల్లేసాం బాగా. యాజ్ యూజువల్ మళ్ళీ ఈసారి కూడా బండి మారిపోయాను, నేనే నెత్తిని ఒక బండిలో వచ్చేస్తున్నాం మళ్ళీ. ఇలా వింటర్ సీజన్ లో అది కూడా నైట్ టైం బండి తోలమని ఎవరైనా చెప్పినప్పుడు తరచూ చెప్పి తప్పించుకోవాల్సిన సాకు ఒక్కటే, బ్రో ఐ డోంట్ హ్యావ్ లైసెన్స్. ఓకే, ఎందుకు చెప్పాలంటే ముందుంటే చలికి మనమే వణికి సావాలి, వెనక కూర్చుంటే బాగా ప్రశాంతంగా కూర్చోవచ్చు.
ఇలా నైట్ టైం ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వెనక కూర్చునే వాళ్ళు కంపెనీ ఇవ్వండి, బాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. లేదు నేను పడుకుంటా అది ఇదంటే నీతో పాటు వాడు కూడా పడుకుంటాడు. నెక్స్ట్ డే మీరు పోయి ఎముడికి హాయ్ చెప్పొచ్చు. ఈ రోడ్డు చూడగానే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, కొంపదీసి మనం ఏమైనా ఆంధ్రలోకి వెళ్ళిపోయామా అని. అప్పుడు మ్యాప్స్ చూసాను, లేదు మనం వెళ్తుంది కరెక్టే అని చూపించింది. అర్థం వీడియో అయిపోయినా కూడా మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా, ఇంకా ఊరిచ్చి ఊపిరి తీయడం ఎందుకనేసి డైరెక్ట్ చూపించేస్తానని చూడండి. ఈరోజు మనం వచ్చేసాం ఈషా ఫౌండేషన్, చిక్బలాపూర్లో ఉంటుంది ఇది. నేనైతే ఫస్ట్ టైం రావటం, ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను. ముందుగా ఆదియోగి గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ ఈషా ఫౌండేషన్ వచ్చిన తర్వాత రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలా అంటే చాలా షాప్స్ పెట్టుకొని బతుకుతున్నారనమాట. ఇక్కడ ఈషా లేకపోతే వీళ్ళందరూ ఏం బతకలేరా అనేసి మాత్రం అనుకోకండి, ఎందుకంటే గుడ్డి కంటే మెల్లమిన్న కదా. ఘాట్ రోడ్ లో గాడిని ఎక్కించేటప్పుడు అయితే నాకు మినీ తిరుమల కొండనే అనిపించింది, ఎందుకంటే అన్ని మలుపులు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఫైనలీ మనం రీచ్ అయ్యే టైంకి లైట్ షో కూడా స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా చూసేయండి. ఇంకా వీడియో మొత్తం పెడితే మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పేసి కొంచెం మాత్రమే పెట్టాను. ఇంతమంది జనాలు వస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వెళ్ళింది అయితే సాటర్డే, అందులో లాంగ్ వీకెండ్, అది కూడా దీపావళి ముందు రోజు అనమాట. ఎలాగైతేనేమి మేము కూడా ఇషాకి వెళ్ళామనేసి ఇన్స్టాలో స్టోరీ పెట్టుకొని అందరికీ చూపించుకోవాలనేసి మేము కూడా అలాగే రీల్ తీసుకున్నాము. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి, మేము కూడా స్టోరీ పెడదాం అనుకున్నాం, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల స్టోరీ పెట్టలేకపోయాం. కోతులన్నీ ఒకే చోట చేరి ఫోటోలు తీసుకుంటున్నాయి. పెద్ద కోతి, చిన్న కోతి, అల్ట్రావైల్ కోతి, గొరిల్లా. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా, మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు, గూగుల్లో ఎవడు కాడ లేదు ఇదే. మేము వెళ్ళే టైంకి ఇక్కడ డాన్సులు కూడా ఇస్తున్నారు, మీరు చూడండి. ఇక్కడైతే అయిపోయింది, అందుకనే తినడానికి వెళ్తున్నాం. మళ్ళీ పొద్దున్నే కూడా ఇక్కడ రావాలనుకుంటాను, ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తాను. ఎక్కడికి వచ్చినా ఈ కోతి పనులు మాత్రం ఆపరు. ఆ చెట్టు పూలు చాలా మంచిగా స్మెల్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని ఊపి ఎరగొట్టేటట్టున్నారు వీళ్ళందరూ. ఇంకా మళ్ళీ కొండ దిగడం స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ చూపించింది ఏం చూపిస్తాను, ఇంకా డైరెక్ట్గా హోటల్కి వెళ్ళేదైతే చూపిస్తాను. ఇంకా ఇషా దగ్గర నుంచి మళ్ళీ చిక్బలాపూర్ లోపలికి వచ్చాము. ఈ హోటల్లో అయితే ఫుడ్ చాలా బాగుండిందంట. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు చెప్పారు. ఆర్డర్ చెప్పిన 6 గంటకు తీరిగ్గా తీసుకొచ్చాడు. తిన్నాం, బాగా గట్టిగానే తిన్నాము. ఒక 3000 వరకు బిల్ అయింది. నాన్ వెజ్ తింటూ అలా మన తెలుగు సాంగ్స్ వింటుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇంకా నీట్గా ఉన్న టేబుల్ లాస్ట్ ఇలా చెత్త చేసి పడేసాము. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.